ఆ తర్వాత తేజ గారు. అసలు తేజ గారు మీ కాంబినేషన్ అయితే ఇంకా అది ఎప్పుడొచ్చినా అది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. అందరికీ గుర్తుండిపోయే ఆయన కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచిస్తారు, అందుకు నాకు బాగా సింక్ అయ్యారు. సేమ్ బర్డ్స్. ఓకే. సో మీరు సీను వాసంతి లక్ష్మిలో ఒక సాంగ్ పాడారు, నటించారు, మీరే కంపోజ్ చేశారు. ఒక్కసారి ఆ సాంగ్ మా కోసం పాడితే. మీరు డబ్బులు ఇవ్వకుండా అన్ని పాడించుకుంటారు. ఇదే ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఇదే ఎక్స్పెక్ట్ చేశా. ఇంటర్వ్యూ కానీ పిలిచి పాడించుకుంటే అది ఖర్చు అవుద్ది. కానీ ఏం చేయని చెప్పండి. లక్ష్మి గారికి ఫస్ట్ పిలిచి నాకు పేమెంట్ ఇస్తారు లేదా అడగండి. మేము చెప్పాం కదా, మా ప్రేమ అభిమానాలు ఫస్ట్ ఒక పేమెంట్, తర్వాత వేరే పేమెంట్ మళ్ళీ సెట్ చేస్తాం. సెట్ చేస్తారు కదా. చేస్తాం. కోదండ రాముణ్ణి చూడు, కోరింది చేటివాడు, ఆ సుందరాంగుణ్ణి చూడు, మా తల్లి సీతమ్మ జోడు, అందాలన్నీ చూడ కళ్ళు చాలకుంటే నా మనసుతో చూడు, చూడయ్యో ఆ రూపం అపురూపం, నిలపాలో గుండె లోపల, ఆ దైవం మన కోసం వెలిసాడో నేలపైలా. కోదండ రాముణ్ణి చూడు, కోరింది చేటివాడు, ఆ సుందరాంగుణ్ణి చూడు, మా తల్లి సీతమ్మ జోడు. వావ్, ఆ రాముల వారు నిజంగా కళ్ళ ముందు ఉన్నారా అనిపించింది. భగవద్గీత వినండి, కృష్ణుడు డెఫినెట్గా మీకు కనిపిస్తాడు. నేను చేసిన భగవద్గీత, ఐ కెన్ ప్రామిస్ యూ దట్ యూ కెన్ సీ కృష్ణ దేర్. ఓకే, కనిపించాక నేను మళ్ళీ మీకు చెప్తాను ఎక్స్పీరియన్స్. ఎస్. ఓకే. సో మీరు చిన్నప్పటి నుంచి ఉగాది పండగకి మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి? మీకు ఏదైనా గుర్తుండిపోయే ఒక మెమొరీ ఏదైనా ఉందా ఈ పండగకి సంబంధించి? అంటే ప్రతి ఇయర్ పండగ జరుపుకుంటాం కాబట్టి ఈ ఇయర్ పర్టికులర్గా ఇది మెమొరీ అని పర్టికులర్గా ఏం లేదు. బట్ యా, ఎవ్రీ ఇయర్ ఈజ్ గ్రేట్ ఫంక్షన్ ఫర్ అస్, ఫర్ ష్యూర్. పండగ అంటే పండగే, ప్రతి పండగ పండగే, ఉగాది కూడా పండగే. అంటే మీకున్న షెడ్యూల్లో పండగని పండగలాగే చేసుకుంటారా? పండగలో కూడా వర్క్ అయిపోతుంది? అది ప్యారలల్గా బ్రెయిన్ వర్క్ జరుగుతుంటుంది, బట్ ఫ్యామిలీతో టైం స్పెండ్. అంటే మీరు ఫ్యామిలీతో ఉన్నప్పుడు కూడా మీ వర్క్ అన్ని ఆలోచిస్తూనే ఉంటారు, రన్ అవుతూనే ఉంటుంది. అంటే కావాలని ఆలోచించను, వచ్చిన ఆలోచన ఆపను.